హుసేన్ సాగర్ ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. 2 రోజులుగా గాలిస్తున్న అజయ్ డెడ్ బాడీని వెలికితీశారు ఫైర్ సిబ్బంది. ఇదే ఘటనలో గాయపడిన వారికి గాంధీ హాస్పిటల్, సరోజినీదేవి హై హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక మరోవైపు తమను ఆదుకోవాలని బీజేపీ నాయకులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు మృతుల కుటుంబ సభ్యులు. హుసేన్ సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యమైంది. 45 గంటల గాలింపు తర్వాత అజయ్ డెడ్ బాడీని వెలికి తీశారు డిఆర్డీఎఫ్ అగ్నిమాపక సిబ్బంది. ఈ నెల 26న ట్యాంక్ బండ్లో జరిగిన భరతమాతకు మహాహారతి చూడ్డానికి వచ్చి హుసేన్ సాగర్లోకి వెళ్లాడు. ఆ సమయంలో క్రాకర్స్ పేలడంతో నీటిలో దూకాడు యువకుడు అజయ్. దీంతో స్పాట్లోనే గల్లంతయ్యాడు. అజయ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 3 రోజులుగా గాలించాయి. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను కోరారు మృతుడి బంధువులు. అది ఆ రోజు ఇంట్లో నుంచి బయలుదేరిండు, చెప్పలే మాకు ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. ఇక్కడ భరతమాత ఫౌండ్ అక్కడికి వస్తున్నాను ఆరతి దగ్గరికి. తర్వాత 8:30కి అట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు ఇట్లా నేను అక్కడ ఉన్నాను, వస్తా అని చెప్పిండు. 10:30, 11 తర్వాత ఇక 9:30కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఇక అప్పుడు మేము ఫోన్ చేస్తున్నాం 2:30 దాకా. తర్వాత 2:30కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తే చెప్పారు ఇక్కడ ఫైర్ అది పడవలది యాక్సిడెంట్ అది ఫైర్ అయింది, అక్కడ అయిందని చెప్తే అప్పుడు మేము పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చెప్పారన్నమాట ఇక్కడ హాస్పిటల్ పిల్లలు ఉన్నారు, అక్కడ మీ బాబు లేడన్లా అంటే నేమ్ లేదు, అక్కడ పడవ దగ్గర మేము చూసినాం కానీ దొరకలేదు, పొద్దున తోలాడతాము అని చెప్పారు. అజయ్ అందులో తప్పిండి అలా పోయిండని. దానికి నిజానికి అనుమతి లేదు. ఆ ఫైర్ క్రాకర్స్ అవుతుందని అనుమతి లేదు. ఇక్కడ ప్రోగ్రామ్కి అనుమతి ఉంది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాటించవలసిన అవసరం ఉంది. టూరిజం శాఖ వాళ్ళు చేయాలా, భారతమాత ఫౌండేషన్ వాళ్ళు పూర్తి బాధ్యత వహించి ఇప్పుడు జరిగినటువంటి అబ్బాయికి నష్టపరిహారాన్ని తప్పనిసరిగా కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 నష్టపరిహారం ఇచ్చి అలా కుటుంబాన్ని ఆదుకోవాలి. హుసేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణపతి మృతి చెందాడు. ప్రమాదంలో గణపతి శరీరం 80% వరకు కాలిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. ఇదే ఘటనలో మరో 2 బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన భారతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుసేన్ సాగర్లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. 2 బోట్లలో పటాకులు నిల్వ ఉంచి పేలుస్తుండగా నిప్పురవ్వలు పటాకులపై పడ్డాయి. దీంతో బోట్లకు మంటలంటుకున్నాయి. ఘటనలో 2 బోట్లలో 10 మంది వరకు ఉన్నారు. వీరిలో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అంబర్పేటకు చెందిన చింతల కృష్ణ, హుజూరాబాద్కు చెందిన సాయి చంద్, సునీల్, ప్రణీతులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో కొందరు యశోద, మరికొందరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కండ్లలో నిప్పురవ్వలు పడడంతో మెహదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈవెంట్ నిర్వహించిన బీజేపీ నాయకులతో పాటు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. హుసేన్ సాగర్లో గల్లంతైన యువకుడు అజయ్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది డీఆర్ఎఫ్ వెలికితీశారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అజయ్ మృతదేహాన్ని కనీసం తల్లిదండ్రులను కూడా చూడనివ్వలేదంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లోని ఉన్నటువంటి పీపుల్ ప్లాజాలో అయితే ఈ నెల 26వ తేదీ సాయంత్రం భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారతమాతకు హారతి మహాహారతి అనేటువంటి కార్యక్రమంలో బాణసంచలో జరిగినటువంటి అపశృతి కారణంగా 2 మృతి చెందడం జరిగింది. మనం చూస్తే ఆ ప్రమాదం దాటికి గణపతి అనే వ్యక్తికి 80% పైగా గాయాలవ్వడంతో అయితే 2 రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. అంతేకాకుండా ఆ నీటిలో గల్లంతైనటువంటి యువకుడు అజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే మృతదేహమై బయటికి తేలడం జరిగింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి మార్చరీకి తరలించడం జరిగింది. ఇక్కడ మనం మార్చరీ వద్ద గమనించవచ్చు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అదేవిధంగా
అజయ్ క్లాస్మేట్లు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి అయితే వారు అజయ్ని చివరిసారిగా చూసేందుకైతే ఇక్కడికి వచ్చారు. మనం ఈ క్రమంలో గమనిస్తే ఇటు సాయంత్రం టైంలో ఇటు మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం అయితే బంధువులకు చూపించలేదంటూ కూడా బంధువులు ఇటు మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమకు మృతదేహాన్ని 2 రోజులుగా సుమారు 45 గంటల పాటు ఈ రెస్క్యూ టీమ్స్ అయితే గాలింపు చర్యలు కొనసాగాయి. అనంతరం కనీసం వాళ్ళకు చూపించకుండా తీసుకొచ్చారంటూ కూడా బంధువులు ఆందోళన చేస్తున్నారు. మనతో కొంతమంది బంధువులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎన్ని గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు? అసలు 3:30కే తీసారు. 3:30కి తీసి మమ్మల్ని డైవర్ట్ చేశారు. మాకు చెప్పలేదు. అంబులెన్స్ 3:30కి వచ్చింది. సిఐ వచ్చాడు. ఆ సిఐ వచ్చి ఆ అంబులెన్స్ డ్రైవర్ని తిట్టినాడు. తిడితే ఆ డ్రైవర్ ఏం చేసిండు, ఇక్కడ సంజీవయ్య పార్క్ వచ్చిండు. సంజీవయ్య పార్క్కి వస్తే మాకేమని చెప్పారంటే, మీరు నిన్నటి నుండి ఎందుకు కంప్లైంట్ చేయలేరు ఎవరిపైన అని కంప్లైంట్ చేయమని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. అందరినీ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టి ½ అన్ అవర్ 1 అవర్ మమ్మల్ని అక్కడనే స్పెండ్ చేయించారు. స్పెండ్ చేయించిన తర్వాత మాకు 6:30కి 3:30కి దొరికినప్పుడు 6:30కి మాకు ఇన్ఫామ్ చేశారు 6:30కి దొరికింది అని. మేము పీపుల్ ప్లాజా నుండి సంజీవయ్య పార్క్కి పరిగెత్తుకెళ్తే అది ఎంత దూరం ఉంది, అక్కడ నుండి కన్న తల్లితో సహా మేము అందరం పరిగెత్తినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎంట్రన్స్ లేదు, పంపించట్లేరు. అక్కడి నుండి డైవర్ట్ చేసి బాడీని డైవర్ట్ చేసి మళ్ళీ గాంధీకి తీసుకొచ్చారు. ఇక్కడికి ఆ బాడీని చూస్తే చిన్న కాలిన గాయం అయితే లేదు. మరి బోట్లో ప్రెషర్ అయ్యి వాడిని నూకేసిరా ఏది అని మాకు తెలియదు. జాకెట్ లేదు, మళ్ళీ సేఫ్టీ జాకెట్ లేదు వాడికి. సో పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్నారు కదా, ఏమని ఫిర్యాదు చేశారు, ఈ ఘటనకు ఎవరిని బాధ్యులు అని చెప్పేసి మీరు ప్రాథమికంగా? దీనికి కరెక్ట్ బాధ్యత వహించాలంటే టూరిజం శాఖ, అది హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందేమో హెచ్ఎండిఏ, దాని బోట్ నడిపించిందేమో బోట్ పర్మిషన్, క్రాకర్ పర్మిషన్ ఇచ్చిందేమో పర్యాటక శాఖ వాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత ఈ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు సెక్రటరేట్ ముంగట్నే కూతవేట్ల సెక్రటరేట్ ఉంది. అన్ని బండ్లన్నీ పోతున్నాయి, మినిస్టర్లు పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, అందరు పోతున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. మేము అందరికీ ఫోన్ చేసినాం, స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం, స్థానిక ఎమ్మెల్యే రాలేడు. మన అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఇంకా ఏ వాళ్ళు కూడా స్పందించలే. స్థానిక ఎంపీ ఇప్పుడు దీనికి భారతమాత ఈవెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బీజేపీ నుంచి చైర్మన్ దానికి కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు స్పందించలే. అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ సంస్థ కానీ లేకపోతే ఆఫీస్ వాళ్ళు కానీ దాని కార్యదర్శులు ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఎవరు అక్కడ నీళ్లు తాగినా అని కూడా అడగలేదు. అట్లాంటి పరిస్థితులలో మేము అక్కడ నుంచి ఇప్పుడు 2 రోజులు నిద్రాహారాలు మాని ఉంటే ఇప్పుడు సాయంత్రం దొరికిందని కంటే ఇక్కడ మొత్తం మేము ఇక్కడికి వచ్చింది. అంత షుగర్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఆలోచించుకోవాలి. మా డిమాండ్ ఒకటే ఉంది, ఏముందంటే కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబ సభ్యులలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. దీనికి లేదంటే రేపు పొద్దున కిషన్ రెడ్డి గారి ఇంటికి పోతామా, లేకపోతే బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతామా, శవయాత్ర తీసుకొని మేము మా సంస్థతో మేము ఏడికైనా పోనీకే రెడీగా ఉన్నాం. 3 రోజుల నుంచి తిండి లేక తికాన లేక పిట్టలు కూర్చున్నా కానీ ఒక్క పెద్ద ఆయన ఎవరు కానీ వచ్చి మమ్మల్ని అటకాయించి మాట్లాడి తిన్నరా ఉన్నారా అని ఎర్ర టెండలా ఏడ్చుకుంటా పూర్తి మట్టిలో వండుకుంటున్నాం, మట్టిలో లేస్తున్నాం, నీళ్ళ బాటలు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. ఒక్కరు వచ్చి కూడా తిన్నరా ఉన్నారా అని అడగలేదు. కొట్టుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం. మేము ఒక్కరు మాకు సాయం చేయలేదు. మాకు మనమడు మా ఆయన 22 ఏళ్ళ కొడుకు మమ్మల్ని జాస్తాడు, చేతికొచ్చినోడు కష్టపడి ఉన్నాయి అమ్ముకొని అప్పులు చేసి చదివిపించి బాధపడ్డాం. మేము చదివిపించినాము. నాయనమ్మ తాతని అమ్మమ్మని మేము జాస్తా అని చెప్పి చేతికొచ్చిన కొడుకుని ఇట్లా తీసుకొచ్చి అన్యాయం చేసి అని చంపేసిండ్రు. మా బతుకులు ఎట్లు ఇప్పుడు? మాకు న్యాయం కావాలా? 3 రోజుల నుంచి ఒక్క పెద్ద ఆయన వచ్చి మాట్లాడాడా? మాకు సాయం చేయడా? మా గరీబోళ్ళ బతుకులు కూలినాలు చేసుకొని బతుకుతాము. నా కొడుకు ఆటో నడిపించుకుంటాడు, ఆటో నడిపించుకొని పూట కష్టం చేసుకొని బాసలు దొమ్మవే బతుకుతున్నాం మేము. మా పరిస్థితికి వచ్చి మాకు సాయం చేసి ఒక్క మాట ఎందుకు చెప్పాలి? పెద్ద ఆయన వచ్చి మాకు సాయం కావాలి, మేము వదిలిపెట్టాం నాయన, మేము గరీబోళ్ళము, ఒక పూట ఉంటే ఒక పూట లేని వాళ్ళం. మా అత్త కొడుకుని మాకు తెచ్చిస్తారా? ఆ కొడుకునన్నా తెచ్చిండ్రి, మా సాయం అన్నా చేయండి మాకు. మనం చూస్తే మొత్తం మార్చరీ వద్ద ఇటు బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, ఇటు తోటి విద్యార్థులందరితో అయితే మార్చరీ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద కొనసాగుతుంది. ఈరోజు రాత్రి మృతదేహం ఇక్కడ రేపు ఉదయం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అయితే ఇటు ఆందోళనతో పాటు ముట్టడి కూడా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా బంధువులు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది.
కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. మీర్పేట్లో మహిళ హత్యపై కేసు రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. నిందితుడు తమను తప్పుదోవ పట్టించినా కీలక ఆధారాలు సేకరించామన్నారు సిపి సుధీర్ బాబు. ఇక ఛార్జిషీట్లో అన్ని వివరాలను పొందుపరుస్తామన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు రాచకొండ పోలీసులు. సమగ్ర విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకువెళ్లి విచారించారు పోలీసులు. భార్య మాధవిని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు గురుమూర్తి. కీలక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. మీర్పేట్లో జరిగిన వెంకట మాధవి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. ఎంక్వైరీలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. మొత్తం 16 సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని, సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ నెల 15, 16న భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, 16న గురుమూర్తి మాధవి తలను గోడకేసి కొట్టి చంపాడన్నారు. ఇంట్లో ఆనవాళ్లు లేకుండా, ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా చూసుకున్నాడని చెప్పారు. నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు సిపి సుధీర్ బాబు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తుల మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీంతో మాధవిని చంపాలని అనుకున్నాడు గురుమూర్తి. అందుకోసమే ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయిన ఆమెను గొంతు నిలిమి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను స్టవ్ పై ఉడికించి ఎముకలను రోట్లో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ను బాత్రూంలో అనేకసార్లు ఫ్లష్ చేశాడు. సాయంత్రం జిల్లెలగూడ చెరువులో పొడిని కలిపాడు. డిటర్జెంట్, ఫినాయిల్తో ఎవిడెన్స్ లేకుండా చేసినట్లు గుర్తించారు పోలీసులు. కొట్టడం జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి బాయిల్ చేశాడు. స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత రోకలి బండ దాంతో తీసుకొని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి జిల్లాగూడ చెరువు దగ్గర తీసుకెళ్లి పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం ఇళ్లను అనేక సార్లు కడిగాడు గురుమూర్తి. పిల్లలను హత్య చేసిన రూమ్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆరా తీయగా మిస్ అయిందని చెప్పి తన తల్లి సుబ్బమ్మతో కేసు నమోదు చేయించాడు. కేసు దర్యాప్తు సమయంలో తప్పుదోవ పట్టించాడన్నారు సిపి. హత్య చేసిన విషయాన్ని తన మేనమామకు చెప్పాడన్నారు సిపి సుధీర్ బాబు. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణిక ఆవేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. మదర్ ఎక్కడ ఉందంటే బయటికి వెళ్ళింది అని చెప్పేసి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధులేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. వెంకట మాధవి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. స్టవ్, కత్తి, రోలు, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, మాధవి దుస్తులు, గురుమూర్తి డ్రెస్సులు, ఫినాయిల్ బాటిల్, రూమ్ ఫ్రెషనర్స్, సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, చెత్త బకెట్, బైక్, 2 మొబైల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. త్వరలోనే కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ను కోర్టులో వేస్తామన్నారు పోలీసులు. త్వరలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం పాలసీని తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇక శంకరపల్లి మండలంలోని ప్రొద్దుటూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించారు సీఎం. శుభకార్యాలు చేయాలంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, త్వరలో టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తామన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలతో పాటు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. మొక్కల పెంపకం చేస్తున్న ప్రకృతి ప్రేమికులను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలను గాడిలో పెట్టామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్నో ప్రాంతాలు వెలుగులోకి రాలేవన్నారు. రానున్న రోజుల్లో వాటన్నిటికీ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు,
ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఎక్స్పీరియం పార్క్ ప్రారంభించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పార్కును సందర్శించారు సీఎం. ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్ కు మణిహారంలా మారుతుందని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్స్పీరియం లాంటి పార్కులను ఏడాదిలో ఒక్కసారైనా విజిట్ చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే ఉల్లాసంతో పాటు మనసు ఆహ్లాదకరం అవుతుందని చెప్పారు. ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేసిన రామ్దేవ్ రావుకు అభినందించారు. ఇలాంటి పార్కుల నిర్మాణంతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు మంత్రి జూపల్లి. గ్రేట్ ఎక్స్పీరియం అనేది, ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మన వీటి సరసన చేరుతూ ఉంది. అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారంగా చెప్పవచ్చు. ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండాన్ని తలపిస్తోందన్నారు మెగాస్టార్ చిరంజీవి. రామ్దేవ్ ఎంతో రీసెర్చ్ చేసి విదేశీ మొక్కలు తెచ్చి నాటారన్నారు. భవిష్యత్తులో ఈ పార్కులో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చన్నారు. తన ఇంట్లో కూడా మొక్కలు నాటే సమయంలో అరుదైన మొక్కలను రామ్దేవ్ రావు తనకు అందించినట్లు గుర్తు చేశారు చిరంజీవి. ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్. దేశాల నుంచే మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు, ఇక్కడ లండన్ కాదు, ఇక్కడ ప్యారిస్ కాదు, మన హైదరాబాద్కు, మన చేవెళ్ళ ప్రాంతానికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది. ఇంకా 1-2 ఇయర్స్ లోపల ఈ ఏరియా ఎక్స్పోరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది. అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను యాక్చువల్గా. అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్గా సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాలకు చెందిన 25,000 రకాల అరుదైన మొక్కలతో ఎక్స్పీరియం పార్కును నిర్మాణం చేశారు. సందర్శకులను ఆకట్టుకునేలా ఆర్నమెంట్ ప్లాంట్స్, శిల్పాలు ఏర్పాటు చేశారు. 1,00,000 నుంచి 3 కోట్ల విలువ చేసే చెట్లను ఈ పార్కులో నాటారు. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ సిటీ శివారులో అందమైన ప్రకృతి, వనాలు, వైవిధ్యభరితమైన శిల్పాలు, రంగురంగుల పూల తోటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక శంకరపల్లి ప్రొద్దుటూరు గ్రామంలో కొత్తగా ఏర్పాటైన ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ అడ్వెంచర్ డెస్టినేషన్ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. 150 ఎకరాల్లో 25,000 రకాల మొక్కలు, 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లతో సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. ఇక గజిబిజి లైఫ్ నుండి ప్రకృతిలో సమయాన్ని గడపాలనుకునే వారికి బెస్ట్ డెస్టినేషన్ గా నిలుస్తున్న ఎక్స్పీరియం పై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. మారిన సిటీ శివారు ప్రాంతాలు ప్రస్తుతం ఎకో టూరిజం స్పాట్ తోటి అయితే రంగురంగుల పువ్వులు, ఆకర్షణీయమైనటువంటి పచ్చని చెట్లు, శిల్పాలతోటి ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంతో ఒక పార్క్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడో కాదు, శంకర్పల్లి మండలానికి సమీపంలో ఉన్నటువంటి పొద్దుటూరు గ్రామం సరౌండింగ్లో అయితే ఇది ఎక్స్పీరియం పార్క్ పేరుతోటి అయితే 150 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక వ్యక్తి 25 ఏళ్ల కృషితోటి ఇక్కడ ఉండేటటువంటి స్థానికుల
పర్యాటకులకు ఎప్పుడూ రణగుణ ధ్వనులు పొల్యూషన్తో ఉంటున్నటువంటి హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ప్రాంత వాసులందరికీ కూడా ఒక న్యాచురల్ వాతావరణాన్ని, ఒక సహజ సిద్ధమైనటువంటి పొల్యూషన్ లేని ప్రాంతాన్నిలో సరదాగా ఒక రోజు గడపడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి పార్క్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో దాదాపు 150 ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 85 దేశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల జాతులకు సంబంధించినటువంటి మొక్కలతో పాటు ఏకశిలలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ మొక్కలను కనుక గమనించినట్లయితే పూర్తిగా చెట్లన్నీ కూడా ఎక్కడ గుబురుగా లేకుండా ఆ మొక్కలను ఎక్కడైతే బ్రాంచెస్ వస్తాయో ఆ బ్రాంచెస్ దగ్గర మాత్రమే కేవలం ఆకులు ఉండే విధంగా అయితే ఉన్నాయి. ఇవి అరుదైన జాతికి సంబంధించినటువంటి మొక్కలు. విదేశాల నుంచి దాదాపు 85 దేశాలకు సంబంధించినటువంటి ప్రాచీనానికి సంబంధించినటువంటి మొక్కలను వీళ్ళని సెలెక్ట్ చేసి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 50 ఒక్కొక్క మొక్క వచ్చేసరికి ₹1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసేటటువంటి మొక్కలను కూడా ఇక్కడ ఈ పార్కులో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలలను కూడా ఒక్కొక్కటి 50,000 నుంచి మొదలు పెడితే 50 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి శిలలతోటి అరుదైన నిర్మాణాలను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శిలలను పూర్తిగా ఏర్పాటు చేయడానికి 15 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులకు అదేవిధంగా ఈ ఈవెంట్స్ చేసుకోవడం కోసం 1500 మందికి సరిపోయేటట్టు హంపీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఒక 40 రూమ్స్, ఒక 20 కాటేజీలను కూడా ప్రకృతి సిద్ధంగా రూపొందించినటువంటి రిసార్ట్ల రూపంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే ఈ పార్కులో ఇటు మూవీ తీయడానికి కానీ లేదంటే ఈవెంట్స్ చేసుకోవడానికి ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి 600 సెల్ఫీ పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా మంచి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను వీటన్నిటిలో ఆహ్లాదంగా సేద తీరుతూ ఇక్కడ ఉన్నటువంటి అనుభూతులను పొందడానికి గుర్తుంచుకోవడం కోసం అయితే సెల్ఫీ పాయింట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్స్పోరియం పార్క్ సంబంధించినటువంటి చైర్మన్ రామ్దేవ్ రావు గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఇది స్టార్ట్ చేయాలనేటటువంటిది? నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. వచ్చేసి మా ఫాదర్ కూడా ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది డెవలప్ చేశారు. దాంతో నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఎన్ని రోజుల శ్రమతోటి ఈ పార్క్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్? ఎన్ని రోజులు అవుతుంది ప్లాన్ మొదలుపెట్టి? వచ్చేసేసి దాదాపు ఒక 8 years అయిందండి. దాంట్లో 2 years దీంట్లో పోయింది కోవిడ్ దెబ్బకి. ఆ తర్వాత అట్లాగా అవి ప్రాబ్లమ్స్ అవి ఇవి చివరికి ఒక 6.5 years ఒక స్ట్రాంగ్గా దీని మీద కష్టపడ్డామండి. ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసేసి డే అవుటింగ్ కోసం రావచ్చండి. ఇవాళ రేపు ఈ కార్పొరేట్ వాళ్ళు ఏదైనా జాబులు చేసే వాళ్ళకి రెగ్యులర్ స్ట్రెస్ అది బాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులు విజిటర్స్ ఉంటారు కదా, ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏముంటాయి సార్? ఇక్కడ సుమారుగా 1,600 రూపాయలు మేము ప్లాన్ చేస్తున్నామండి. ఫస్ట్ కొన్ని రోజులు 50% డిస్కౌంట్ ఇస్తాము. ఆ తర్వాత 1,600 రూపాయలు మేము ఛార్జ్ చేస్తామండి. అయితే మేము పెట్టిన పెట్టుబడి మా లైఫ్ టైంలో మాకు రిటర్న్ రాదు, అది తెలుస్తుంది. కాకపోతే కనీసం దీని మెయింటెనెన్స్ కన్నా రావాలి. అయినా కూడా ఎందుకు పెట్టారని మీకు అనుకోవచ్చు. ఇదేంటంటే మనిషి పుట్టడము, తినడము, ఏదో జాబ్ చేయడము, సంపాదించడం, చచ్చిపోవడం కాకుండా ఏంటంటే చచ్చిపోయే ముందు మనం ఏదైనా ఒకటి చేయాలి మన ప్లానెట్కి, మన ఎన్విరాన్మెంట్కి. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చేసి రోజుకి 27 సిగరెట్లు తాగుతున్నారు. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు 60 సిగరెట్లు తాగుతున్నారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు పిల్లలు కూడా అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అందుకని ఇప్పుడు చిన్నతనంలోనే డయాబెటిక్లు రావడము, చిన్నతనంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, క్యాన్సర్లు రావడం అని జరుగుతున్నాయి. ఇది కూడా ఒక మెసేజ్. మేము చాలా మెసేజ్లు ఇక్కడ పెట్టబోతున్నాము. చెట్టు అనేది ఎంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో. ఇందులో వచ్చేసరికి చాలా విలాసవంతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దేనికి సంబంధించినవి ఉన్నాయి సార్? మెడిసినల్ లేవండి మా దగ్గర. అంటే మేము చెట్లలో కొన్ని కోట్ల వెరైటీస్ ఉన్నాయి. మేము దాంట్లో ఒక వెరైటీనే కాన్సన్ట్రేట్ చేసాము. అదేంటంటే ఆర్నమెంటల్ చెట్లు. అదేంటంటే అది వింతగా ఉండాలి, ప్రజలు చూడగానే వింత. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి చెట్టు ఉంది. ఇది బ్రెజిల్ నుంచి తెచ్చిన చెట్టు. ఇది 160 ఫీట్లు పెరుగుతుంది. 40 ఫీట్ల వరకు ఒక కొమ్మ కూడా రాదు దీనికి. తర్వాత మంచి ఫ్లవరింగ్ ఉంటుంది.
అట్లాగా ఇప్పుడు వెనక ఉన్న చెట్లు ఎక్కడ మీరు చూసినా కూడా ఇక్కడ వచ్చే నీమ్ వేప చెట్లు తప్ప మిగతా అన్నీ కూడా మేము ఇంపోర్ట్ చేసిన చెట్లే. అట్లాగా ప్రజలకి ఏదైనా కొంచెం ఒక వింతని చూపిస్తేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇది రొటీన్ దాన్ని తెచ్చి వాళ్ళను అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అదే వేప చెట్టు, అదే మర్రి చెట్టు, అదే తుమ్మ చెట్టు చూపిస్తే దాంట్లో ఏముంది, అది దానికోసం అని చెప్పేసి మేము ఇట్లాంటివి చేయడం జరిగింది. చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా పూర్తిగా కూడా మన దేశానికి సంబంధించినవి కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి చెట్లను ఇక్కడ ఏర్పాటు చేశాం. హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రజలు ఎప్పుడు గజిబిజి జీవితాలతోటే కాకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం ఇక్కడ ఎకో పార్క్ను స్టార్ట్ చేసినట్లు నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. యూపీఎస్ ఉద్యోగి భవిష్యత్తుకు ఊరిలాంటిదే అన్నారు సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు. పాత పెన్షన్ విధానంలో దాచుకున్న సొమ్మును పదవీ విరమణకు చెందిన తరువాత మొత్తాన్ని తిరిగి ఇస్తారన్నారు. కానీ సిపిఎస్ విధానంలో 60% తిరిగి ఇస్తారని, మిగిలిన సొమ్మును ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ తీసుకువచ్చిన యూపీఎస్ స్కీమ్కు నిరసనగా హైదరాబాద్ అబిడ్స్లో ఉద్యోగులు ధర్నా చేశారు. యూపీఎస్ నోటిఫికేషన్ పత్రులను దగ్ధం చేశారు ఉద్యోగులు. No UPS. Only UPS. No UPS. Only UPS. Go back. Go back. UPS. Go back. 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 Go back. Go back. UPS. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలు హక్కు ఉందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇక అవిశ్వాసంకు ఎంతమంది కావాలో కూడా బీఆర్ఎస్కు, బీజేపీకి తెలియదన్నారు. ఫిబ్రవరి 11తో 4 ఏళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాతే అవిశ్వాసం పెట్టాలన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదన్నారు. ఇది ఎలక్షన్ ఇయర్ అని, అభివృద్ధిపై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలంటున్న బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సదానందం ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో జరగనున్న కౌన్సిల్ మీటింగ్కి అంతా రెడీ అవుతుంది. ఓవైపు కాంగ్రెస్కి సంబంధించిన మేయర్తో పాటు కార్పొరేటర్లంతా కూడా సిటీ డెవలప్మెంట్ గురించి, లాస్ట్ ఇయర్ కాబట్టి ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఈ ఏడాది ఎలాంటి డెవలప్ చేయాలనే అంశాలపైన డిస్కషన్ చేద్దామనుకుంటే, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టే తీర్మానం గురించి కానీ, లేకపోతే ఆ అంశాన్ని కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. చెప్పండి మేడం, సో ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యంగా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇద్దరు మీ పైన అవిశ్వాస తీర్మానం ఆ అంశం గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్, ఐ థింక్ అవిశ్వాసం ఎప్పుడు మాట్లాడాలి? మనము February 11th తర్వాత మాట్లాడాలి. మన కౌన్సిల్ మీట్ ఎప్పుడు? January 30th. సో వాళ్ళకి ఏ ఇది కూడా లేదు దట్ దే షుడ్ స్పీక్ అబౌట్ అవిశ్వాసం. ఎందుకంటే ఈరోజు ఎవ్రీ 3 months మనం కౌన్సిల్ మీట్ పెట్టుకుంటాం. అంటే వెరీ రేర్గా, అంటే ఒక కౌన్సిల్ మీట్ అది కూడా ఒకటే రోజు పెట్టుకుంటాం. సో ఆ టైం అంతా కూడా మనం దేంట్లో స్పెండ్ చేయాలి? ఈరోజు మన డెవలప్మెంట్ ఏంటి? బికాజ్ వాళ్ళు ఇప్పుడంతా కార్పొరేటర్స్ అందరూ ఈ ఇయర్ ఎలక్షన్కి వెళ్తున్నారు. సో వాట్ దే నీడ్ ఈ టైంలో అంటే డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలా మన ఏరియాలో. మేము ప్రజాప్రతినిధులమి, పబ్లిక్తో ఎలెక్ట్ అయిన వాళ్ళమి, రేపు జవాబుదారులమి మేము. రేపు మనం ఫండ్స్ అడుక్కుంటే ఈరోజు కౌన్సిల్ లోపల మీరు ఆ టైం ఏదైతే ఉంది చూడండి, వృధా చేయకుండా మీరు ఆ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో గెలిచి మేయర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోగానే దాన్ని వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని మేము తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. తీసుకుని రానివ్వండి, తీసుకుని వస్తే తీసుకుని రానివ్వండి, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైం అని నేను అంటున్నా. అవిశ్వాసం గురించి మాట్లాడేది ఇది టైం కాదు. మాట్లాడనియండి, ఎందరికో ఎన్నో వ్యూస్ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి ఎవ్రీ ఇండివిజువల్ థింగ్స్ డిఫరెంట్లీ. సో ఎవరు ఎట్లా ఆలోచించుకుంటే అట్లా ఆలోచించుకోనియండి. కానీ నేనేమంటున్నానంటే ఈసారి కూడా ఒకవేళ వాళ్ళు ఇదే నేను గడబడి చేస్తాను, నేను వస్తా అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి ప్రజలకి తెలుసు. ప్రజలు ఏమనుకుంటారు, ఒక రిప్రజెంటేటివ్ని ఎలెక్ట్ చేసుకుంటే అరే రేపు పొద్దున ఆమె వెళ్ళి నా గురించి కొట్లాడుతుంది, ఇవాళ మా సమస్యలన్నీ రేపు పొద్దున్న మేము కౌన్సిల్లో ఆమె రిప్రజెంట్ చేస్తుంది మమ్మల్ని అని వాళ్ళందరూ కూడా టీవీలో కూర్చొని చూస్తూ ఉంటారు. వీళ్ళు అరవడము, వీళ్ళు చైర్లు ఇసిరేయడము. ఐ థింక్ నో బడీ యాక్సెప్ట్స్ దిస్. కాబట్టి ఐ థింక్
వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఏదైతే మాట్లాడేది ఉందో ఐ థింక్ దే షుడ్ టాక్ దిస్ సబ్జెక్ట్. సో మీరు ఈ కౌన్సిల్ మీటింగ్లో ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే సిటీలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అటు దోమల బెడద కానీ, కుక్కల బెడద కానీ, స్ట్రీట్ లైట్ సరిగా వస్తలేవని కానీ చాలా పబ్లిక్ చాలా సమస్యలు తీసుకొస్తున్నారు. మీరు ఏ అంశాలను డిస్కస్ చేయనున్నారు? అంటే నేను అని కాదు కదండి, ఇవాళ 150 కార్పొరేటర్స్ అక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాకు చెప్తారు. అని కొన్ని కోర్స్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎస్, ఈరోజు సిటీ లోపల ఎన్నో సమస్యలు, సిటీ అంటేనే సివిక్ నీడ్స్, దాంట్లోపల ఈరోజు మీరు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉంటాయి. మళ్ళీ దాన్ని పరిష్కారం చేసుకుంటూనే ఉంటాము. కానీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ని, ప్లీజ్ కోఆపరేట్. మీ యొక్క ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మనము మాట్లాడుకోవాలి అని నేను. సో ఈరోజు ఈవినింగ్ బీజేపీ కార్పొరేటర్స్ మీట్ అవుతున్నారు, రేపు మార్నింగ్ బీఆర్ఎస్ వాళ్ళు మీట్ అవుతున్నారు. సో వాళ్ళు ఈ కౌన్సిల్ మీటింగ్ గురించే కాకుండా ఎస్పెషల్లీ అవిశ్వాసం పైన మాట్లాడుతున్నారు. సో ఆఫ్టర్ కౌన్సిల్, ఆఫ్టర్ February 11th వాళ్ళు ఒకవేళ అవిశ్వాసం పెడితే మీరు ఎట్లా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారు? నేను ఫేస్ చేయడానికి నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, వీఆర్ ఆల్ ఎవ్రీ టైమ్ రెడీ అండి. దాంట్లో ఫేస్ చేయకుండా ఉండను, నేను పారిపోను, నేను వెనకాల ఊరికి వెళ్ళిపోలేను కదా. ఒకవేళ వాళ్ళు పెడతా అంటే తప్పకుండా పెట్టాలి. నేను ఒకటే అంటున్నాను, ఒకవేళ వీళ్ళకి తెలిసి ఇఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ నిజంగానే అందరు అవిశ్వాసం ఐ థింక్ దాంట్లోపల 2/3 మెజారిటీ ఉండాలి కదా. ఆ 2/3 మెజారిటీ మందికి కూడా అసలు అవిశ్వాసం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది దాంట్లోపల. ఫస్ట్ నేను యాజ్ అ మేయర్గా ఏమని అంటున్నానంటే, చాలామందికి తెలియదు కాబట్టి ఫస్ట్ జిహెచ్ఎంసీ యాక్ట్ బుక్ చదవండి, అవిశ్వాసం ఎట్లా జరుగుతుందో తెలుసుకోండి. 2/3 మెజారిటీ అంటే ఏ 2/3 మెజారిటీ? ఉట్టి కార్పొరేటర్స్ది 2/3 మెజారిటీయా, అందరిది కలిపి ఎక్స్ అఫీషియల్స్ కలిపియా? సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నాక అవిశ్వాసం గురించి ఫస్ట్ తెలుసుకుని మాట్లాడాక దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టండి అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ. సో ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ప్రజలకు అవసరమయ్యే, అలాగే ప్రజల ఇబ్బందులకు సంబంధించిన సమస్యలపైన డిస్కస్ చేయాలి. మిగతా వాటిపైన మాట్లాడి ఎలాంటి అంటే సభలో గందరగోళం సృష్టించడానికి ట్రై చేయొద్దని కార్పొరేటర్లకు సూచిస్తున్నారు నగర మేయర్. మందకృష్ణ మాదిగ మాలలపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాలల జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. మాలలపై మందకృష్ణ మాదిగ చేసిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక అవార్డుల కోసం 30 ఏళ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని బీజేపీకి మందకృష్ణ తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ పోరాటం పూర్తిగా నాటకమని మాదిగ సోదరులు గుర్తించాలన్నారు. మందకృష్ణ లాంటి పద్ధతులు మానుకోవాలంటే మాలల ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు మాల జేఏసీ నేతలు. మందకృష్ణ మాదిగ ఏమంటాడు? ఆయనే మాట్లాడతాడు, వర్గీకరణ చేస్తున్నావు, చేస్తే ఎవడు ఆపలేడని ఆయన్ని అంటాడు. వర్గీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన అంటాడు. ఈ డబుల్ మీనింగ్ ఏంటికి, ఈ కథలేంటికి మాట్లాడేది? కృష్ణమాదిగ మానుకో. మాలల్లో వీణ అవాకులు శవాకులు గీత పేలిందంటే ఈడికే మస్తుగా మాట్లాడినావు. నీవు బీజేపీ కార్యకర్తవు, బీజేపీకి అమ్మడపోయి బీజేపీ కార్యకర్తవు అయ్యి నీవు అమాయకులైన మాదిగలను మోసం చేస్తున్నావు. మాలలకు సావు డప్పు కాదు, నీవు మోడీ కొట్టు సావు డప్పు. నువ్వు సావు డప్పు ఎవరు కొడతావు? వాళ్ళు మీరు చేయలేదు వర్గీకరణ అని వాళ్ళకు కొట్టు సావు డప్పు. మాట ఇచ్చింది కదా. మాలల మీద మీరు చాలా తీవ్రమైన ఇసంగక్కుతున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశము దొడ్డిదారిన కాకుండా చట్టము ద్వారా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా 1969లో స్టార్ట్ అవుతే 2014లో వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరి 45 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పటిమ, మరి ఆ పోరాటంలో ఎంతో మంది అసలు బాసినటువంటి సందర్భము. లక్షలాది మంది మా మాల సోదరులందరూ కూడా కళ్ళు తెరిచి పరేడ్ గ్రౌండ్ చూపించినటువంటి మాట మందకృష్ణ గారు చూసి ఆ జనాలను, లక్షలాది మంది జనాలను చూసి దిమ్మ తిరిగి మరి ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్,
మందకృష్ణ గారు, నువ్వు చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన పోరాటాన్ని మొన్ననే పరేడ్ గ్రౌండ్లో మేమందరం కూడా మాల సంఘాలందరం కూడా ఏకమై మందకృష్ణకు జవాబు చెప్పినాం. అయ్యా, మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధించవచ్చు, కానీ నీలాగా మరి పొద్దుకో మాట, సాయంత్రకో మాట, మధ్యాహ్నం మాట చెప్పి మరి ప్రజలను నమ్మించి ఏదో తెలివిగా మాలల మీద నెపం పెట్టేసి పబ్బం గడుపుకుంటే జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పి మందకృష్ణ హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీకి తొత్తుగా ఉండి ఒక బీజేపీ కార్యకర్తలాగా బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నీవు మాట్లాడుతున్నావు తప్ప ఎక్కడ కూడా మాదిగలకు కానీ, మాలలకు కానీ, దళిత వర్గాలకు కానీ ఎక్కడ కూడా లబ్ధి పొందే ఆలోచన కానీ నిర్ణయం కానీ నీలోన లేదనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. నువ్వు ఎంతమందికి బినామీలు ఉన్నావు? కిషన్ రెడ్డికి బినామీ, అమిత్ షాకు బినామీవే. కానీ ఎప్పుడైనా మేము అడిగినామా మాలలపై ఎందుకు నువ్వు అంత విషం చిమ్ముతున్నావు? నువ్వు నాగుంపామునైనా ఇటువంటి మాలను చంపండి అని చెప్పినావు. కానీ ఏనాడు కూడా మేము మాదిగల సోదరులకి మేము ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు మేము. కానీ మందకృష్ణ మాదిగా నువ్వు మాపై, దళితులపైనే నువ్వు యుద్ధం ప్రకటిస్తున్నావు, మాపై మాకు కొట్లాడ పెడుతున్నావు. నీ యొక్క పబ్బం గడపడానికి, నీ యొక్క దుకాణం నడవడానికి మాదిగలకు, మాలలకు కొట్లాడ పెడుతున్నావు. ఇది నువ్వు తక్షణమే మానుకో. అత్తమామల వేధింపులతో ప్రణీత అనే డాక్టర్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసింది బాధితురాలు. ఇక అత్త వేధింపుల కారణంగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు బంధువులు ఆరోపించారు. ఇక అత్తమామల వేధింపులపై పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యయత్నం చేసుకుందన్నారు. చంపాపేటలోని హాస్పిటల్కు తరలించారు బంధువులు. ఇక ప్రణీత ప్రాణాపాయ స్థితిలో ఉందన్నారు. మా మామ నన్ను ఎక్కడెక్కడ ముట్టుకొని చేతి లాగిండు. ఆ రోజు చంచామనుకున్నా, కానీ మీరంతా ఉన్నారు, నా పాప అబద్ధం చేస్తారేమో అనుకున్నా. ఇప్పుడు నా నమ్మకం పోయింది మమ్మీ. నేను ఇంకా బ్రతకలేదు మమ్మీ. సారీ మమ్మీ, నన్ను చచ్చిపోతా మమ్మీ. అప్పుడు మీ పాపని జాగ్రత్త చూసుకోండి, నన్ను అన్యాయం చేయకండి మమ్మీ. లవ్ యూ వియా పాప, మమ్మీని క్షమించురా. ఇక సికిందర్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో ప్రణీత్కు 2018లో వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాల పాప కూడా ఉంది. వీళ్ళిద్దరూ అమెరికాలో ఉండి 2021లో తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం చంపాపేటలోని ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్లారు. సైదుల్ రెడ్డి సార్కు రిక్వెస్ట్ చేసినాము, సారు ఆడపిల్ల జీవితము కన్నించి న్యాయం చేయండి సారు అని చెప్పాము. న్యాయం చేయండి, నువ్వు ఇన్లీగల్ గా వచ్చి ఉంటున్నావు అమ్మా ఇంట్లో అన్నాడు. ఆ రోజే నా బిడ్డ 3 రోజులు అన్నం తినలేదు. సిఐ సార్ అట్లా అనొచ్చా సారు? మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేడు. వీళ్ళకు డబ్బు పమ్ముడ పోయిండు సారు కూడా. మేము నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చొస్తే తీసి పడేసిండు. అమ్మా ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళు వస్తాము అన్నారు, రాలేరు. రాకుండా డైవర్స్ నోటీస్ పంపించిండ్రు. పంపిస్తే ఎందుకు పంపించినామని సార్ చాలా నిన్న కూడా ఇచ్చినాం సార్. నిన్న 6 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు వాళ్ళతో ఒకటే నా బిడ్డ జాబ్ పోయింది సార్. ఇంట్లో ఉన్న ఒకటే డోర్ కొడుతుండ్రు. 2 పనులను తెచ్చుకుంది, కొడుతుంది. నా పేరు రూప సారు, వాళ్ళ మామ వెంకటరెడ్డి, వాళ్ళ అత్త సరుప, భర్త సికిందరు సారు. వీళ్ళు వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుంది. 6 ఏళ్ళకి వెళ్ళి ఝాన్సీ సౌత్ని ఇంట్లో పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. ఆమె బిడ్డను అల్లుని చూసుకుంటుంది. నువ్వు వస్తే నా బిడ్డ అల్లుడు ఏడుంటారని చెప్పి రానిలే. వాళ్ళకు కూడా ఇల్లుంది, ఎంప్లాయీస్ తోలియొచ్చుగా సార్. అత్తగారింటికి తోలియలేదు. వాళ్ళని పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానియలే సారు. నా బిడ్డను హీనంగా చూసింది సారు. ఆమె నా బిడ్డ తట్లో కూడా తట్టుకొని ఉన్నది సారు.